తెలుగు నెలల ప్రకారం. సో మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అనుకుంటాం కదా, మన తెలుగు నెలలో ఉగాది హ్యాపీ న్యూ ఇయర్. కానీ చైత్ర మాసం అనేది ఎలా ఉంటుందంటే మన తెలుగు నెలల ప్రకారము ఈ వరి కోతలు ఆ మూమెంట్ లో డౌన్ అయిపోతుంటాయి. మీకు ఒక మాట చెప్పాలంటే వరి కోతలు వేయడానికి ఒక ఇన్ని డేస్ పడతాయి కదా, ఈ చివరి మూమెంటే మన సంక్రాంతి పండుగ. ఇందులో మీరు చాలా మంది అనుకోవచ్చు సంక్రాంతి పండుగ కేవలం హిందువుల పండుగ అని చెప్పేసి. లేదు, అది క్రిస్టియన్స్ పండుగ, ముస్లిమ్స్ పండుగ కూడా. ఎందుకో తెలుసా, ఇక్కడ రైతులు అనే వాళ్ళకి కులాలు మతాలు ఏముండవు. మీకు తెలుసో తెలియదు, రైతులకి కులాలు మతాలు ఏముండవు. పండించిన వాడు అందరికి పండిస్తాడు, పెట్టేవాడు అందరికి పెడతాడు. సో ఇక్కడ కుల మతాలు ఏముండవు. సో ఇది కోతల పండుగ అంటారు. కోతలు అంటే నువ్వు హిందూ చేసుకోవచ్చు, క్రిస్టియన్ చేసుకోవచ్చు, ముస్లిం చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. సో ఇది మతాలకు అతీతమైన పండుగ. సో అది తెలియదు చాలా మందికి చెప్పాలంటే. సో ఇక్కడ ఈ పండుగ అనేది కోతల పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ రైతుల కష్టాన్ని చూసి, ఆ వరి కోతలను చూసి అతను పండించిన గింజ అని తలుచుకొని చేసుకునే పండగే మన సంక్రాంతి పండుగ. ఇది ఇప్పటిది పండుగ కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడెప్పుడో జరిగినటువంటి సివిలైజేషన్, మెసోపోటేమియన్ సివిలైజేషన్, అక్కడి నుంచి జరుగుతున్న పండుగ. ఎందుకంటే పూర్వం మనం కూడా తినేది పండించిన బియ్యమే, వడ్డించిన బియ్యమే, పండించిన బియ్యం మనం తినేది. సో అది అప్పటి నుంచే వస్తుంది, ప్రాచీన భారతదేశం నుంచే వస్తుంది. సో ఆ యుగం నుంచి వస్తున్న పండుగ కాబట్టి సంక్రాంతి అందరూ జరుపుకోవాలి. నాట్ ఓన్లీ హిందూస్, అందరూ జరుపుకోవాలి. 3 రోజులు చేస్తారు. భోగి అంటే ఒకటి చెప్తారండి, మీ జీవితంలో కల్మశాలన్నీ పోవడానికి మనము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఎక్కడైనా చెప్పులు మర్చిపోతే ఏమంటాం? దరిద్రం పోయిందంటాం అందరితో. ఒక వాస్తవం. పోయిద్దో పోతే దరిద్రం పోయిందంటాం. సో పోయిందంటే ఆ దరిద్రం అంతతో పోయినట్టు. సో ఈ భోగి పండుగ ఎలా ఉంటుందంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ పదార్థం మీ ఇంట్లో ఉంటే మాకు ఇది మంచిది కాదని చెప్పేసి అన్నప్పుడు ఇది మనం అగ్నిదేవుడిలో పెట్టేస్తే అగ్నిదేవుడు దాన్ని దహించేస్తాడు. అంతటితో మన కర్మలు ఏమంటే శాపాలు ఏమైతే ఉండే అందరితో పోతాయి అని చేసి భోగి పండుగ చేసుకుంటారు. అందులో మనం సపరేట్ గా రేగిపళ్ళు అంటాం. ఆ భోగిపళ్ళని అందులో వేస్తాం. రేగిపళ్ళు అని భోగిపళ్ళు అంటాం దాన్ని కూడా. సో ఆ రంగా చేస్తారు. చిన్నపిల్లల మీద కూడా వేస్తారు. ఎందుకు? అంతటితో వాళ్ళకి శుభం జరుగుతుంది అని చెప్పేసి. సో రెండో రోజు సంక్రాంతి. యాజ్ ఇట్ ఈస్ మీకు తెలుసు, పెద్దలో పెట్టుకుంటారు, పెద్దలను తలుచుకుంటారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఒకసారి తలుచుకుంటారు. వాళ్ళని ఒకసారి మేము పండుగ రోజు తలుచుకోవాలి, వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు. ఆ టైంలోనే రైతులు వరి కోతలు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చే రోజు అది. ఏది బట్టలు పెట్టుకోవడం కూడా మంచిది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం ఒకప్పుడు ప్యాంట్లు వేసేవాళ్ళం కాదు. మీరైనా నేనే అంటే ఇప్పుడు మనం వేస్తున్నాం, కానీ మన తాత ముత్తాతలు వాళ్ళందరూ ఎలా వేసేవాళ్ళు అంటే పంచ కట్టేవాళ్ళు. సో ఆ సాంప్రదాయాలు మనం కొనసాగించాలి. సో మన పూర్వీకులు మనకి ఏదైతే ఇచ్చిపోయారో అది ఆస్తి కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన అలవాట్లు, మన కల్చర్స్, వాళ్ళ సివిలైజేషన్ అలా పోకూడదని చెప్పేసి అది ముందు తీసుకొచ్చుకుంటూ మనం సంక్రాంతి రెండో రోజు ఈ పంచలు ఇవన్నీ పెడతాం వాళ్ళకి, పెద్దవాళ్ళకి. సో మనం కూడా వేసుకుంటాం. మీకు తెలిసి ఒకసారి పల్లెటూరుకి వెళ్ళండి. ఒకసారి మనం పల్లెటూరులో మనం కెమెరాస్ పెట్టి తిరిగితే దాదాపు అక్కడ యువకులు కూడా ఆ రోజు ఆ సెకండ్ డే మాత్రం పంచలు కడతారు. పంచలు కట్టి మంచిగా షర్ట్ వేస్తారు. సో అది సంక్రాంతి సెకండ్ డే. ఆ రైతులు ఇచ్చిన ఆ వరి పంటని పూజ చేయడం, దేవుని దగ్గర ఎక్కడైనా పంచి పెట్టడం. కొంతమంది ఏం చేస్తారంటే పూర్ పీపుల్ కి డొనేట్ చేస్తారు. 1 బస్తా 2 బస్తాలు ఎంతో కొంత వాళ్ళకి వచ్చిన బస్తాలో. సో ఆ సెకండ్ డే అయిపోయిన తర్వాత థర్డ్ డే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మూడో రోజు ఏంటంటే మనం మనం పడుతున్న కష్టాలు అన్నిటికీ విరుద్ధంగా ఈ రోజు మనం సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి ఆ రోజు మన వాళ్ళు చుక్క ముక్క తీసుకుంటారు. సో అది కామన్, అది మీరు చెప్పినా చెప్పకపోయినా జరుగుతుంది. ఆ రోజు ఏమవుతుందంటే పూర్వకాలం ఏమైందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగేదంటే స్వామివారిని ఊరి బయటికి తీసుకెళ్లి స్వామివారి పారవేట అని చెప్పేసి ఒక జరిగేది. అక్కడ ఎలా ఉంటుందంటే అంటే అది పర్టికులర్ గా ఎలా చేసేవారంటే స్వామివారు ఏవైతే ఉంటాయో రాముల వారు కానీ అంటే విష్ణుమూర్తి ఒక 10 అవతారాలు ఏదో ఒక అవతారాన్ని ఊరి బయటికి తీసుకెళ్లి అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. అంటే పూర్వం మన ఊర్లలో ఎలా అంటే రాజులు వేటకి వెళ్ళేప్పుడు కుందేలు కుక్క పట్టుకోవడం అలాంటివి చేసేవాళ్ళు. రన్నింగ్ కాంపిటీషన్ అంటూ పిల్లలకి మ్యూజికల్ చైర్స్ అని ఇలాంటివి పెట్టి అది స్వామివారు వీక్షిస్తున్నట్టు అక్కడికి తీసుకెళ్లి విగ్రహాలు మళ్ళీ అదే విధంగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. సో అది మూడో రోజు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామివారి పారవేట జరగాలి. సో తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ప్రతి దేవస్థానం జరుగుతుంది. సో చాలా వరకు తెలియదు, కానీ పల్లెటూరులో మాత్రం బాగా బ్రహ్మాండంగా జరిగింది. అక్కడి నుంచి ఊరు పెట్టి తీసుకెళ్లి మొత్తం ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చి స్వామివారిని చూపించి మన పల్లె సంస్కృతి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చేదే మూడో రోజు. సో ఆ రోజు ఏంది కష్ట సుఖాలు, ఈ 2 రోజులు మనం దేవుడికి పెట్టుకున్నాం. ఈ రోజు మన కష్ట సుఖాలు పంచుకోవాలి. సో అందుకు మన వాళ్ళు మధ్యానికి కొంచెం లోన్ అయిపోతారు, మద్యం తాగి. సో ఏ రోజు ఆ మూడో రోజు మాత్రం మద్యానికి ముక్కకి అంటారు కదా, ఒక పక్క చికెన్ ముక్క మరో పక్క లిక్కర్ చుక్క అన్నట్టు. సో ఆ 2 తన విధిగా తీసుకొని ప్రశాంతంగా కూర్చొని అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మాట్లాడుకునేదే మూడో రోజు. ఓకే సార్, అట్లాగే సంక్రాంతికి అల్లుళ్ళు అత్తారింటికి వెళ్ళాలంటారు, ఇది ఏంది నిజమంటారా వడిదంటారా? ఒక్క నిమిషం చెప్తున్నా. ఇప్పుడు సంక్రాంతికి అల్లుళ్ళు అత్తారింటికి వెళ్ళామని చెప్పేసి ఎక్కడే గానీ ఇక్కడ మనకేం రాసినట్టుగానే ఎక్కడేం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంక్రాంతి పండుగ మెయిన్ మన సైడ్ సంక్రాంతి అంటాం, కానీ తమిళనాడుకి వెళ్తే అది పొంగల్ అవుతుంది.
ఇంకో చోటుకి వెళ్తే లోహరి అంటారు, లోహరి ఏదో అంటారు పండగ. సో ఈ పేరే వందలుగా మారుతుంది. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయాలు. మీరు తమిళనాడుకి వెళ్ళినప్పుడు ఇలా అల్లుళ్ళ పండగ చేయరు, మీకు తెలుసు, అంతగా ఐడియా ఉందో నాకు తెలియదు. తమిళనాడుకి వెళ్ళినప్పుడు మనకి అల్లుళ్ళు తీసుకొని రావాలి, సంక్రాంతి అల్లుళ్ళు పండగ చేయరు. అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ఒక వేరే టైప్ ఆఫ్ కల్చర్. సో ఆ కల్చర్స్ వేరు. కానీ ఆంధ్రాకి వచ్చేసరికి మనం అల్లుల కల్చర్ అని చెప్పేసి మనం డెవలప్ చేసాం. అంటే సంక్రాంతికి అల్లుడు వస్తున్నాడు, అల్లుడికి మంచి బట్టలు పెట్టాలి. సో అత్తమామలు ఎవరైతే ఉంటారో అల్లుడిని పిలిపియాలి. సంక్రాంతికి కూతురుతో పాటు అల్లుడు అందరినీ పిలిపించి మనం అల్లుడిని బాగా సత్కరించాలి, అతనికి భోగ భాగ్యాలతో మర్యాదలు చేయాలి. సో ఈ పండగ మళ్ళీ రాదు. సంక్రాంతి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చిపోయే పండగ. సో చైత్ర మాసంలో వస్తుంది కాబట్టి మనకు కూడా బాగుంటుంది అని చెప్పేసి మనం అల్లుడిని ఇలా తీసుకొని రావాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. అది అంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో మన సాంప్రదాయాల్లో మనం యాడ్ చేసుకున్నాం. కానీ తమిళనాడు పోతే అలా ఉండదు. ఆ పొంగల్ అది వేరు ఉంటుంది, మళ్ళీ లోహరి ఇంకొక రకంగా ఉంటుంది, కర్ణాటకలో ఇంకో రకంగా ఉంటుంది. సో ఒక్కొక్కరిది ఒక టైప్ ఆఫ్ ఆచారాలు నియమాలు అలా ఉంటాయి. అట్లాగే సార్ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ పందాలు అనేవి భయంకరంగా పెరిగిపోతున్నాయి. మరి ఎందుకని అంటారు? ఈ ఆచారమా ఏందంటారు? వన్ థింగ్ అన్న, ఇక్కడ ఎవరే కానీ తప్పు చేయమని ఎవరు చెప్పరు. ఇప్పుడు పందాలు పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు పందాలు పెడుతున్నారు తప్పు అంటున్నారు. సో ఇప్పుడు వైన్ షాప్ దగ్గర ఉంది, వైన్ షాప్ దగ్గర వైన్ తాగమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. సో ఆటోమేటిక్ గా ఆ థాట్ అనేది జరిగిపోతుంది. సో ఇట్స్ దాని ఇన్వాలంటరీ అంటారు. ఇప్పుడు రోడ్డు మీద అలా వెళ్తున్నావు, కుక్క ఎదురైంది, దాన్ని కొట్టకుండా ఉంటాం అన్న ఖచ్చితంగా కొడతాం, అది మనిషి యొక్క స్వభావం. సో ఈ సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందంటే సందడి పండుగ. ఫస్ట్ సందడి అంటేనే సంక్రాంతి. ఇప్పుడు ఎన్నో సినిమాలు ఎందుకు వస్తాయి సంక్రాంతికి, ఎందుకు అంత పోటీగా ఉంటాయి, మార్కెట్ ఎందుకు అంత ఉంటుంది ఆ టైంలో అంటే దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్. ఆ టైంలో ఫ్యామిలీస్ కలుస్తాయి, సినిమాకి అందరూ కలిసి వెళ్తారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఎలా? సో సంక్రాంతికి ఎలా ఉంటుందంటే స్టోరీ సెలెక్షన్ కూడా ఆ సంక్రాంతి పండగకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. స్టోరీ సెలెక్షన్ కూడా ఆ రకంగా ఉన్న పండగని మనం కూడా అలాగే ఆలోచించాలి. సో మనం ఏదో పందాలు గిందాలు అంటాము, సరే ఓకే, దానికి పోలీసు వాళ్ళు కూడా వస్తారు, పర్మిషన్ తీసుకుంటారు, చేస్తారు. అది కేవలం అంతవరకే, అది అంతవరకే. ఆ 3 days వరకే, మహా అయితే 2 days 1 day అనుకో. సో ఆ 3 రోజుల వరకే చూసుకోవాలి. అదే జీవితం కాదు కదా. సో తర్వాత ఎవరిలో వెళ్ళిపోతారు. సో పండగ అంటే పండగనే చూడాలి. మనం ఏదో మనం చెడగొడుతున్నారని చెప్పేసి కదా. ఆ 3 days లైఫ్ లో అన్ని ఉండాలండి. ఇప్పుడు బాధ ఉండాలి, భయం ఉండాలి, ఆలోచన, ఆవేదన, చెడు, మంచి అన్ని ఉండాలి. అన్ని కలుస్తేనే పండగ కదా. సో ఈ పండగలన్నీ ఎలా ఉంటాయంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని ఉంటుంది. సో ఇప్పుడు దసరా పండుగ ఉంది, అమ్మవారికి దండం పెడతాం, తర్వాత మనం పొట్టెల్లి పరిచి తింటాం. సో అక్కడ మనం దేవుని దండం పెట్టుకుంటాం. సో తర్వాత అదే విధంగా మళ్ళీ మనం అమ్మవారికి బలిస్తాం. సో అన్ని ఉంటాయి. పండగ అంటే అన్ని కలిస్తేనే పండగ అవుతుంది. అది మన పండగ అవుతుంది. అదే మన పండగ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.